హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. సో నేనైతే ఝాన్సీ అమ్మ అంటాను. సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకాల చిన్న మినీ గార్డెన్. ఈ గార్డెన్లోనే మనకి రకరకాల మొక్కలు అనేవి పెంచుతూ ఉంటుంది. తులసి మొక్కలు అండ్ ఆ తర్వాత జామ, మందారం, చెరుకు అండ్ పొట్లకాయ మొక్కలు, పైనాపిల్ మొక్కలు, తర్వాత మ్యాంగో, ప్రతి ఒక్కటి మనకి అక్కడ నీట్గా ఉన్నవి మొత్తం పెంచుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఒక పొట్లకాయ అయితే సన్నగా పాములాగా ఉంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి జామ చెట్టు. అంతకుముందు అయితే పెద్ద మామిడి చెట్టు ఉండేదండి, దాన్ని అయితే కొట్టేశారు. ఇలా సిటీలో ఉన్నా కానీ మనకి కన్వీనియంట్గా ఉండేలా మనం మొక్కలు అయితే మంచిగా పెంచుకోవచ్చు న్యాచురల్గా అయితే. అండ్ అలానే సీజన్ బట్టి అయితే ఆకుకూరలు వేస్తూ ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ పెడుతూ ఉంటుంది. అండ్ అలానే చిన్న చెర్రీ టమాటాలు ఉంటాయండి, అవి అయితే చాలా బాగుంటాయి. వాటిని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ చిన్న ప్లేస్లోనే పైనాపిల్ మొక్క, తర్వాత కలబంద, అట్లా పూల మొక్కలు కూడా, కాగడమల్లి, కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇప్పుడంటే సీజన్ కాదు కాబట్టి మనకి ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఓన్లీ మందార పూలు మాత్రమే మంచిగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అలానే గురు పౌర్ణమికి మెయిన్ మందార పూలతో అయితే పూజ చేయాలంటండి. నాకు తెలియదు. నేనైతే ఈ వీడియో తీసిన తర్వాత నాకు మా పిన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట, ఇలా ఇలా అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకు ఆగడమల్లి ఫ్లవర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మందార మొక్క అండి. చాలా అంటే చాలా ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కోసుకెళ్ళారు ఫెస్టివల్ కాబట్టి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి సరౌండింగ్స్ మొత్తం రైట్ సైడ్ వచ్చేసి హౌస్కి నరసింహస్వామి టెంపుల్ అండ్ దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే దగ్గరగా ఉన్నాయి. మన లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో గంగమ్మ తల్లో ఏదో అంటారండి, అక్కడ రావి చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సరౌండింగ్స్లో అయితే ఉంటారు అమ్మవారు. నాకు అంత క్లారిటీ లేదు అమ్మవారినేమో, అంటే తెలుసు, నేనైతే మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి కింద మనకి వంగ మొక్కలు, పచ్చిమిర్చి అవి కూడా పెట్టేసింది. ఈ గార్డెనింగ్ ఇవన్నీ ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాకు మా ఇంట్లో మా అమ్మమ్మ, తర్వాత మా తాతయ్య, మా నాన్న అట్లా పెడుతూ ఉండేవాళ్ళండి. సో వాళ్ళ నుంచి అయితే మా మమ్మీకి, మా పిన్నికి వచ్చినాయి. అండ్ అలానే ఈ చిన్న ప్లేస్లోనే పైనాపిల్ మొక్కలు చూసారా, 1 2 3 3 ఉన్నాయి. అండ్ దానిపైన దోస మొక్క అయితే ఉందన్నమాట. దానికి చిన్న ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది, చిన్న దోసకాయ ఉంది. అండ్ ఈ కొంచెం ప్లేస్లోనే చాలా మంచిగా అయితే నీట్గా ఉంచేసి చాలా మొక్కల్ని పెంచేసి, అంతకుముందు అయితే సొర మొక్కలు అట్లాంటివి కూడా ఉండేవండి. ఇక్కడ వచ్చేసి మనకి గార్డెనింగ్లో ప్రతి ఒక్కటి లేదు అనకుండా అయితే మంచిగా పెంచుకుంటుంది అండ్ న్యాచురల్గా అయితే పెరుగుతూ ఉంటే. మనకి ఇక్కడ చెరుకు కూడా కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి చెరుకు మొక్కలండి. అండ్ అలానే వీడియో అయితే ఏం లేదండి, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సో నేను ఇట్లా వచ్చాను అని చెప్పేసి మెమరబుల్గా ఉంటుందని ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే నేను వీడియో తీసాను అనమాట. అండ్ అలానే మా కన్నయ్య మంచిగా ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్లా ఉంటుందండి లోపల. సో అందుకని ఇక్కడ ఆడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఓన్ హౌస్ అనమాట. సో కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఎంత గొడవ చేసినా, ఎంత డిస్టర్బెన్సే ఉండదండి. ఆ తర్వాత ఈ మొక్కల వల్ల చిన్న చిన్న పక్షులు అనేవి వచ్చేసి ఇంట్లో గూడు కడుతూ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే మా కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. స్కూల్ అయితే మంచిగా సెలవు పెట్టేసి వచ్చేసాడనమాట, సో ఆడుకోవడానికి. అండ్ అలానే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.